సంవత్సరాలుగా మనం జాంబవాదం అనేది తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఈ జాంబవవాదానికి సంబంధించి మనకు ఈ జాంబవ పౌరోహిత వర్గమైనటువంటి పురోహితులు పూజారి వర్గం మన ముందున్నారు. సో వీళ్ళని అడిగి అసలు జాంబవవాదం అంటే ఏంటి, అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి, జాంబవవాదం యొక్క లక్ష్యం ఏంటి, సో ఆ విధి విధానాలు ఏంటి, విశేషాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ముందుగా ఓబులేష్ జాంబవ్ గారు ఉన్నారు. చెప్పండి ఓబులేష్ జాంబవ్ గారు. జై జాంబవ. అలాగే మురగా జాంబవ్ గారు ఉన్నారు. అలాగే మనకి రామయ్య జాంబవ్ గారు, వెంకట సుబ్బయ్య జాంబవ్ గారు ఉన్నారు. ఓబులేష్ గారు, అసలు ఈ జాంబవవాదం అంటే ఏంటి, మీ లక్ష్యం ఏంటి, సో ఏ ఉద్దేశంతో ఈ సాంస్కృతిక ఉద్యమానికి సంబంధించి ఈ కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి హోమాలు, పూజలు, పునస్కారాలు చాలా రోజులుగా మేము సోషల్ మీడియాలో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము. జాంబవవాదం కాదండి, ఈ సనాతన ధర్మములో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క కృత్యాలు ఉంటాయి, అంటే మనం చేసుకున్నటువంటి ఆచార వ్యవహారాలు, అందులో జాంబవంతుని గురించి ఇక్కడ వీరు వారు అనేటువంటిది ఏం లేదు. సర్వ జనులు కూడా ఆయనను ఆరాధించుటకు అర్హులు. ఎందుకంటే మనం రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా మేము గమనిస్తున్నటువంటిది ఏమిటంటే, పూర్వము ఒక గ్రామాన్ని నిర్మించాలంటే మొదటగా జాంబవంతుణ్ణి అక్కడ ప్రతిష్ఠ చేసేవారు. ఎప్పుడైతే ఒక 41 రోజుల్లో అక్కడ ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్ని సమృద్ధిగా కనుక నిండితే వారు ఏం చేసేవారంటే, ఇక్కడ మనం ఒక గ్రామాన్ని నిర్మించుకుంటే సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఈరోజు కూడా చాలా ఉంది. అదే కాకుండా కరువు కాటకాలు వచ్చాయనుకోండి, ఈ రాయలసీమ ప్రాంతంలో అన్ని కుటుంబాలు, అన్ని గ్రామంలో ఉండే అన్ని ఈ కులస్తులు కూడా మొదటగా జాంబవంతుల వారికి 108 కలశములతో నీళ్లు పోసి అక్కడ ఆవుల పప్పం లేదా గంగ జాతర అనేటువంటి కథను కూడా నడిపిస్తారు. ఆ విధంగా చేసినప్పుడు ముమ్మాటికి తప్పకుండా వర్షాలు వస్తున్నాయి. ఆ విధంగా జాంబవంతుని యొక్క మహిమలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆచారంగా జరుగుతూ ఉంది, చాలా ఏళ్ళుగా ఇది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఇది. అంతేకాకుండా మనం జాంబవంతుని చూస్తే కనుక పురాణాలే కాదు, ఇతిహాసాలే కాదు, ఉపనిషత్తులే కాదు, వేదాల్లో కూడా ఆయన యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ జాంబవంతుడు ఎవరన్నది చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే, ఒక వెలుగుబంటి రూపంలో మనకు రామాయణ గాథలో కానీ, ఒక భారత గాథలో కానీ కనిపిస్తారు. వాస్తవానికి వారే నిజమైనటువంటి భగవత్ స్వరూపులు. ఈ సరాచర సృష్టికే కాదు, అతల వితల రసాతల ఈ పాతాళమైనటువంటి భూర్లోక సూర్లోక మహాలోక ఈ 14 భువనంతరాలకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క కిన్నెకింపులు శేక్ష గంధ గార్వలు అన్ని ఈ యొక్క జీవజాతులకు కూడా ప్రధాన దాత ఆయనే. పంచభూతాలు కానీ, అష్టదిక్పాలకలు కానీ, ఇది నవగ్రహాలు కానీ, మనకు తెలిసినటువంటి సమాచారం ఏమిటంటే, ఇప్పుడు మన హైందవ సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది. ఆ సాంప్రదాయంలో మనకు తెలిసి కూడా అనేక రకాలైనటువంటి పూజా విధానాలు ఉంటాయి. అందులో మనకు ముఖ్యంగా వైష్ణవులు ఆరాధిస్తుంటారు, శైవం ఉంటుంది, శాక్తేయం ఉంటుంది, వామాచారం ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి పూజలు వారి యొక్క విధానాలను, ఆ యొక్క కాలమానంలో వచ్చినటువంటి మార్పులను, ప్రాంతాలను బట్టి కూడా చేస్తారు. కానీ ఈ జాంబవంతుడు అనేవారు ఎవరంటే, ముఖ్యంగా మనకు ఈ పురాణాలే కాకుండా ఈ జాంబవంతుల గురించి ఒక వర్గం ఉండదండి. వారిని డొక్కలవారి అంటారు. వారు ఏం చేస్తారంటే, మాదిగ వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జాంబవంతుని యొక్క కథా విధానాన్ని సుసన్నంగా చెప్పేసి ఆయన ఎటు వచ్చిండు ఏమిటని చెప్పేస్తే కనుక మనకు చాలా చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఘనంగా కనిపిస్తాయి. ఎందుకంటే మనకు తెలిసినటువంటి జాంబవ పురాణానికి, ఈ అష్టాదశ పురాణాలకు, ఇంకా మిగతా ఉప పురాణాలకు కూడా
అన్నిటికీ వేటిది ప్రాముఖ్యత వాటిదే, ఎందులో కూడా మనం తీసేసేదానికి ఇది కాదని నిర్ణయించలేము. ఎందుకంటే వాళ్ళు దర్శించినటువంటి సమకాలికులు అనేక విషయాలు చెప్పిండు. ఎక్కడన్నా కొంత కల్పిత గాథ ఉంటుందేమో, కానీ పూర్తిగా ఇది కల్పితం అని చెప్పడానికి ఎవరి దగ్గర అంత విధానం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన హైందవ ధర్మంలో ఒక కలియుగమే చూసామనుకోండి, 4,32,000 ఉంటుంది. ఇప్పుడు ఈ కలియుగం వచ్చేసి మనకు 5,128వ కలియుగము ఈ క్రోధిన సంవత్సరంలో జరుగుతుంది. సంవత్సరం కలియుగ సంవత్సరం. ఇది పూర్తి కావాలి అంటే 4,32,000 అయితే ఈ కలియుగ సమాప్తి అవుతుంది. దీనికి రెట్టింపు, ఇది ఒక పావలా అనుకున్నాం అనుకోండి, రూపాయి కావాలంటే 8,64,000 అయితే ద్వాపర యుగం వస్తుంది. చూడండి, అదే మాదిరిగా 3 పావలాలు అనుకున్నాం అనుకోండి, 3 పావలా 75 పైసలు. అట్లా కావాలి అంటే కనుక త్రేతాయుగం రావాలంటే 12,96,000 కావాలి. అదే విధముగా కృతయుగం రావాలంటే కనుక 17,28,000 సంవత్సరాలు ఒక కృతయుగం యొక్క ఆయుష్ ప్రమాణం. ఇలాంటి యొక్క ఈ 4 కలియుగము, ద్వాపరము, త్రేతాయుగం, కృతయుగం, ఈ 4 కలిపి ఒక మహాయుగము అంటారు. ఇట్లాంటి మహాయుగాలు 71 కలుపుకున్నప్పుడు ఒక మన్వంతరం వస్తుంది. ఆ మన్వంతరాలు 14 కలిపితే ఒక కల్పం వస్తుంది. అంటే బ్రహ్మకు ఒక రోజుతో సమానం. ఇట్లాంటి బ్రహ్మలకు 1000 సంవత్సరాలు కలిపితే విష్ణువుకు ఒక రోజు అవుతుంది. అంటే అప్పటికి ఈయన బ్రహ్మగారు నిర్యాణం అవుతారు, మళ్ళీ తిరిగి కొత్త బ్రహ్మ వస్తాడు. అది అట్లా విష్ణువు కూడా 1008 సంవత్సరాలు అయినప్పుడు ఆ యొక్క ఈయన ఎప్పుడైతే నిర్యాణం అవుతాడో రుద్రుడికి ఒక రోజు అవుతుంది. అట్లా రుద్రుడికి కూడా వెళ్ళిపోయిన కొన్ని కల్పాలైనా కూడా చూస్తే జాంబవంతుడికి ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటున్నానంటే భగవంతుడు అనేవాడు అవ్యక్తం. వ్యక్తం అంటే మానవుని యొక్క ఇంద్రియాలతో, మన యొక్క జ్ఞానేంద్రియాలతో మనము వ్యక్తం చేసేటువంటి ఆ యొక్క శక్తి మన దగ్గర లేదు. ఇది భగవంతుని స్వరూపము, ఇదే ఉంటాడు, ఇదే ఉంటుంది అని మనము ఎక్కడ కూడా చెప్పలేము. కాబట్టి జాంబవంతుడు బళ్ళూకం అనేది ఒక అవతారంగా వచ్చిందే తప్పగా ఆయనకు అది నిర్ధారమైనటువంటి రూపము కాదు. ఎందుకంటే మనం వేదంలో మనకు వేదం ప్రమాణం ఉంటుంది. ఏదైనా ఐదవ సంస్కృతికి వేదం ప్రమాణం ఉంటుంది. అయితే అటువంటి వేదంలో ఋగ్వేదము మనకు ముఖ్యమైనది. ఋగ్వేదం తర్వాత యజుర్వేదం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ యజుర్వేదంలో కూడా కృష్ణ యజుర్వేదంలో మనకు జాంబవంతుని యొక్క వస్తుంది. అక్కడ ఏం చెప్తాడంటే ఓం యో వైవా అకారో వాచత్ నారాయణ జాంబవ సంజ్ఞ అని అంటాడు. అంటే ఏంటంటే ఎప్పటైతే ఓంకారంలో ఉన్నటువంటి నారాయణుడు ఉన్నాడో, ఆ ఓంకారంలో ఉన్నటువంటి అకార రూపం ఉంటుందో ఆయనే జాంబవంతుడు అని చెప్తుంది. అది తారసారోపనిషత్తులో ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం అనేక మంది మన దశావతారాలు విష్ణువుకు ఉన్నాయి, అమ్మవారికి అనేక అవతారాల్లో వస్తుంది, శివుడు కూడా చాలా అవతారాల్లో వస్తాడు. కానీ జాంబవంతుని యొక్క అవతారం ఎక్కడ, ఆయన తల్లిదండ్రులు ఏమిటి, అవన్నీ కూడా ఎక్కడ కూడా మనకు కనిపించవు. కానీ రామాయణంలో కూడా ఈ మనకు ఒక చోట చెప్పబడుతుంది. ఏమిటి ఆ విషయం అంటే, రావణాసురుడు రాముడి కంటే కూడా చాలా ఏళ్ళ పెద్దవాడు, 1000 సంవత్సరాల్లో పెద్దవాడు.
ఆయన యొక్క దుర్మార్గాన్ని అంచడానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏం చేయాలా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దీనికి ఎవరైనా ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్వ్యవస్థను, అంటే ఆయనకు రావణాసురుడు అంటే కనుక మనం చూస్తే ఆయన ఒక సద్బ్రహ్మ, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి మహాబ్రహ్మ, ఆయన బ్రహ్మనే అని చెప్తారు. అంటే ఆయన కూడా ఎందుకు అంటే ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం వలననే తన యొక్క శక్తికి బలహీనుడైనాడు. కాబట్టి అటువంటి అటువంటి బలహీనుడు అంటే ఏం బలహీనుడు? అతను శాస్త్రాల్లో బలహీనుడు కాదు, శక్తిలో బలహీనుడు కాదు, కాకపోతే ఇంద్రియ నిగ్రహంలో బలహీనుడై ప్రజలను అష్టకష్టాలను పెడుతూ దేవతాది ఈ జీవులందరినీ కూడా తనకి ఇష్టం వచ్చినట్లు హింసించేవాడు. దీనికోసము దేవతలు అందరూ కూడా వెళ్ళి బ్రహ్మాది ముఖముగా వెళ్ళినప్పుడు ఆయన ఆలోచన చేస్తాడు ఏం చేయాలని. ఆయన యొక్క ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ముఖములో నుండి ఉద్భవిస్తాడు ఆవలింపు, ఏం చేయాలన్నటువంటి జాంబవంతుడు అని రామాయణం చెబుతుంది. అంటే ఇక్కడ ఇది ఆయనకు వచ్చినాడని మనం చెప్పడం కాదు. అంటే ఏదైనా మొదట జరగాలి, ఒక దైవ కార్యం అంటే ఏదో ఒక రూపంలో మొదటగా జాంబవంతుల వారే తీసుకుంటాడు. అదే మన జాంబవ పురాణంలో కూడా ఈ యుగాని యొక్క సంబంధించిన విషయాలను చెప్పినప్పుడు మనకు అనంత, అద్భుత, తార, తమండ, నీరజ, భిన్నాయుక్త, సమాయుక్త, మహీరణ, మహరణ, అవ్యక్త, ఇట్లా కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనేటువంటి యుగాలు వస్తాయి. మరి ఈ యుగాలు ఎందుకున్నాయి మనం చెప్పుకోలేకున్నాము. యుగాలు ఎందుకున్నాయంటే అక్కడ ఉన్న యుగాలను ఎవరు కూడా దర్శించలే, ప్రజాపతులు కూడా ఆ ముందు యుగాలను దర్శించలే. కాబట్టి వాళ్ళు కూడా చెప్పడానికి అది సంభవంగా సంశయం కాదు, వాళ్ళు చెప్పడానికి వాళ్ళకు కొంచెం సమాచారం లేదనుకోవాలి. అయితే ఈ యొక్క వారసులు ఎవరున్నారో వాళ్ళు చెప్పేటువంటి విధానము ఈ జాంబ వారసులైనటువంటి డక్కలవారిది. ఎందుకంటే వీరు మనకు డక్కలవారంటే ఇంకా సమాజంలో చాలామందికి తెలియదు అది కులం ఉంటుందా లేదా అనేది కూడా. అందుకే వీరబ్రహ్మం గారు కూడా ఒకసారి ఈ కుల ప్రస్తావన వచ్చినప్పుడు ఈయన విశ్వబ్రాహ్మణుడై పుష్పగిరి నగరం గుండా రథం పైన వెళుతుంటాడు. అప్పుడు వేదాంతాలైనటువంటి ఆ బ్రాహ్మణుడు ఈయనను అడ్డగిస్తారు. ఏమయ్యా, మా యొక్క అగ్రహారం నందు నువ్వు ఒక కంసాలి వడ్రంగి వేయింది, నువ్వు మా మీదనే ఇట్లా రథం పైన వెళుతావా, ఏమిటి నీ గర్వకారణం అంటే వర్ణంలో కొంచెం ఆ రోజుల్లో కొద్దిగా విధి ఉన్నది. దాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడం సంభవం కాదు, అది ఒక ఇది కాదు, దాన్ని ఏమంటాం ఇప్పుడు సందర్భం కాదు. అయితే అక్కడ మనకు తెలిసినది ఏమిటంటే ఆయన అంటాడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పినప్పుడు మాదిగ వాడిని అడిగేవాడు డక్కలవాడు, డక్కల వాడిని అడిగేవాడు మూగలవాడు, మూగల వాడిని అడిగేవాడు చెప్పల మూగలవాడు, చెప్పల మూగలవాడు అడిగేవాడు కులస్థుడు, కులస్థుని అడిగేవాడు కులహీనుడు, కులహీనుడు అడిగేవాడు సొప్పకంటివాడు, సొప్పకంటిగా అడిగేవాడు సింహదృష్టి, సింహదృష్టిని అడిగేవాడు చొప్పల చోరకుడు, చొప్పల చోరకుడు చెల్లెలు ఊర్వశి. ఈ ఊర్వశిని బ్రహ్మ మోగిస్తే ముముక్షుడు పుడతాడు. ఆ ముముక్షుడు అనేవాడు తపం చేత జపం చేత ఆ వేద అధ్యయనం చేత వశిష్ఠుడిగా మారుతాడు. అందుకే వేమన గారు కూడా ఒక విషయం చెప్తాడు కుల వ్యవస్థ మీద. తనదు తల్లిలంజ తనయాలు మాదిగ తపము చేత దుజుడు వశిష్ఠుడరయ శ్రీపతి గురుండు తరికింప కొలమెట్లు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇప్పుడు తనది తల్లిలంజ అంటారు. ఇక్కడ నేను అంటున్నాను అనేది ఇది ఒక గ్రాంధికమైనటువంటి
ఒక నానుడు భాష. ఈ పదం వాడాలనో వాడకూడదు కాదు, కానీ అక్కడ వేమన గారు సుసూక్తంగా చెప్పినటువంటి కొన్ని మాటలు మనం ఈ సమాజంలో ఉన్నదాన్ని బట్టి చెప్పుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎందుకంటే ఈ కొన్ని విషయాలు చెప్పాల్సిందే వస్తుంది. కాబట్టి ఆమెని వేశ్యగా చూపించారు. ఎందుకు? స్వర్గంలో నాట్యకత ఊర్వశి. దాన్ని బ్రహ్మ వహించినప్పుడు ఈ ముముక్షుడు అనేటువంటి వశిష్ఠుడు ముముక్షుడుగా పుట్టి తర్వాత వేదాధ్యాయం ఉంటుంది, అనేక గొప్ప విషయాలు తిరిగి బ్రహ్మజ్ఞానం చెంది బ్రహ్మర్షి అయినాడు. అప్పుడు ఈయన అరుంధతిని, ఆ అరుంధతి మాతను వివాహం పడతారు. ఆ అరుంధతి మాత యొక్క తల్లిదండ్రులు ఈనాటి మాదిగ సమాజానికి వర్తింపజేస్తారు. కానీ ఈ మహా అధిక అనేటువంటి కులం, మహా అధిక అన్ని అప్పుడు కులాలు కాదు కానీ ఒక వ్యవస్థ కేటగిరీ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అన్నట్టు అప్పుడు మహా అధిక అనేటువంటి ఒక గొప్ప స్థానాన్ని, అంటే ఈ శూద్రే కాదు, మనకు వైశ్యులే కాదు, క్షత్రియులే కాదు, బ్రాహ్మణులే కాకుండా మహా అధికులు అంటే సర్వము తెలిసినటువంటి వ్యవస్థ అనేది కూడా ఉండింది ఈ వ్యవస్థలకు ముందు. అటువంటి వ్యవస్థ నుండి ఆమె వచ్చింది కాబట్టి వీళ్ళను మహా అధికలు, అది క్రమేణా మా అధికలు అయిపోయింది. అటువంటి ఇంటిలోంటి అమ్మవారు వచ్చింది కాబట్టి అక్కడ చెప్తారు. ఇటు మాదిగ కులంలో నుండి ఇటు బ్రాహ్మణ కులం, ఈయన బ్రాహ్మణుడు తక్కువవాడు, మహాధికలు పుట్టిన ఈమె ఈరోజు చెప్పుకునే కొద్ది తక్కువ కులం అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరు కలిసి శ్రీరాముడు, ఆయన విష్ణు అవతారం అని మనం అంటాం. ఆ శ్రీపతికి కులగురువులయ్యారు కాబట్టి ఇంకా తర్కిపిస్తే కులం ఎక్కడుంటుంది? అంతేకాదు, అరుంధతికి వశిష్ఠుడు పుట్టినవాడు శక్తి మహర్షి, శక్తికి చపలమాత్మకు పుట్టినవాడు పరాశరుడు, పరాశరుడికి మత్స్యకందకు పుట్టినటువంటి వాడు వ్యాసుడు. ఈ వ్యాసుడు ఏవి అంబికను పొందినప్పుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు మనకు జన్మిస్తారని మన ఇతిహాసాలు చక్కగా చెప్తుంటాయి. కాబట్టి వీళ్ళందరికీ మూల పురుషులైనటువంటి ఆ వశిష్ఠుడు తక్కువ వాడందమా, ఆ మహాధిక కులంలో పుట్టినటువంటి ఆ అరుంధతి తక్కువ అవుతుందా ఈరోజు? కాబట్టి ఎక్కడ కూడా జ్ఞానం ప్రధానమైనదే కానీ గుణం ప్రధానమే కానీ వ్యక్తి ప్రధానము కాదు. నేను గమనించాను, మీరు పూజా విధానంలో కూర్చున్నప్పుడు మీ పూజారులందరికీ కూడా మరి జంధ్యము చాలా కామన్గా చూస్తున్నాను. అసలు ఏంటి జంధ్య ప్రస్తావన మాదిగుల్లో ఉందా? జనరల్గా మేము అనుకుంటాము బ్రాహ్మణులు మాత్రమే జంధ్యానికి అర్హులని మనం అనుకుంటాం. అలాగే కొన్ని కులాలు కూడా ఈ నాయి బ్రాహ్మణులని మరి వాళ్ళు కూడా జంధ్యాలు వేసుకునే మేము చూసాం సమాజంలో. కానీ మాదిగుల్లో మొట్టమొదటిసారిగా మేము మిమ్మల్ని జంధ్యంతో చూస్తున్నాం. సో మరి ఈ జంధ్య ప్రస్తావన మాదిగుల్లో ఎలా వచ్చింది? సో ఏంటి ఈ విశేషం ఏంటి చెప్పగలుగుతారా? జంధ్యమ అనేది ఏమిటంటే యజ్ఞోపవీతం. ఎవరైనా నిత్య నైమిత్య కర్మలను వైదిక ప్రకారం జరిపించాలి అంటే ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో మనకు ఉపనయన సంస్కారం జరుగుతుంది స్వామి. ఆ ఉపనయన సంస్కారానికి మొదటగా ఆ గురువు దగ్గర జంధ్యాన్ని వేసుకొని తాను పూర్వకాలంలో గురుకులాలయందు ఈ యొక్క వేదాంగాలను చదివి తర్వాత గృహస్థులుగా వచ్చేవారు. ఈ క్రమంలో ఏమిటంటే మన మాదిగలకు ఎట్లా వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారు. అంటే ఒకప్పుడు ఈ కులము మాదిగ కులము కాదు, మహా ఆదిక కులం. మతంగ మహర్షి యొక్క సంతానం కాబట్టి దీన్ని మాదిగ కులము, మతంగులు అని అంటారు. మాతంగి అనే పదం నుంచి మాదిగ అనే పదం వచ్చిందండి. ఈ మతంగ పర్వతం కూడా మనకు కర్ణాటకలో కనిపిస్తుంది. అక్కడ మతంగులు, మతంగేశ్వరి, అంతేకాకుండా రామాయణంలో కూడా మతంగ పర్వతం ఉంటుంది. రాముడు వస్తాడమ్మా, ఆయనకు
ఈ యొక్క ఆశ్రమం గుండా వెళ్ళిపోతాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చేదానికి ఇక్కడ ఉండాలని చెప్పేటి శబరిమాతను అక్కడ ఉంచి ఈయన స్వర్గానికి వెళ్తాడు. అక్కడ కూడా మనకు ప్రస్తావన వస్తుంది. అటువంటి కులంలో ఉంటూ వచ్చినటువంటి వాళ్ళు ముని ఋషి గణ కులంలో వచ్చింది కాబట్టి మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మన దైవిక గ్రంథాలన్నీ కూడా ఈ యొక్క ద్రష్టల ద్వారా మనకు సమాజానికి అందించబడింది. ఈ ద్రష్టలందరూ కూడా వైదిక కర్మలు చేస్తూ ఉండేవారు. వారు తప్పనిసరిగా యజ్ఞోపవీతం వేసేవారు. ఆ యజ్ఞోపవీతం వేసుకోవడం వల్లనే వచ్చేవారు. ఈరోజు మనం అనుకున్నట్లు ఇన్ని రకాలైనటువంటి వర్ణాలు కులాలు ఆ రోజు లేవు. ఉన్నా కూడా ఎవరికి ఇష్టమైనటువంటి పనిని వాళ్ళు చేసుకోవటం వల్లనే అంటారు బ్రహ్మ జ్ఞాన బ్రాహ్మణ జ. ఇప్పుడు ఎవరు కూడా మనం చెప్పాలంటే ప్రతి మానవుడు యోని సంభవుడే. తాను ద్విజత్వం పొందాలంటే గురు ఉపదేశం ద్వారా పొంది దాన్ని ఒక ఆచారంలో సిస్టంలో పెట్టుకోవడం, దాన్ని యజ్ఞోపవీతం వేసుకొని ఆ యొక్క విధి విధానాన్ని పాటించాలి. కాబట్టి ఈ వైదిక కర్మలో ఒక భాగం ఉంది యజ్ఞోపవీతం. మాదికలకి ఏ విధంగా వచ్చిందంట? మాదికలకి ఏ విధంగా వచ్చిందంటే మతంగ మహర్షి ఇందాక చెప్పాను, ఒక పెద్ద మహర్షి. ఆయనే మనం చూస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మాది దేవతలు ఆయన కర్దముడు అంటారు. కర్దముడు అంటే చెలించని వాడు, ఇంద్రియాలకు చెలించని వాడు, నిర్దిష్టమైనటువంటి గొప్ప జ్ఞాని. అటువంటి జ్ఞాని యొక్క వంశములో వచ్చింది కాబట్టి కాలక్రమేణా అనేక దాడులు మా పైన జరిగాయి. విదేశీ దాడులు కావచ్చు, స్వదేశీ దాడులు కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అనేక దాడులు చేసి మమ్మల్ని అణగారి వారిగా చేసినారు. అయినప్పటికీ కూడా మాకు ఒక 67 ఉపకులాలు ఉన్నాయి. మాకు తెలిసినటువంటి కొన్ని మీ ముందర ప్రస్తావిస్తాను. డక్కలి, మాస్టీను, బైండ్లు, కొమ్ము, నులక చందయ్యలు, గోసంగులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా మాకు పరివారిగా ఉండి మాకు ఆ రోజుల్లో మేము చేసేటువంటి అన్నిటికి కూడా ఉపకరణం మాకు చూస్తే కనుక కొన్ని ఇప్పుడు మీరు అన్నట్లు ఈ మతంగ మహర్షి మాదిగ వంశం ఉంటున్నారే, అది జాంబవంతుని వంశం అండి. ఆ జాంబవంశంలో ఈ భూమి పైన మనకు నవఖండాలు ఉంటాయి. అందులో శ్రేష్టమైనది ఇదండి జంబూద్వీప్. ఆ జంబూద్వీపాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు జాంబవంతులు. అక్కడ దాని వలన ఉంది కాబట్టి ఇక్కడ మాకు ఇది వెళ్ళింది అని కాదు, ఇతరులకు కూడా ఈ యజ్ఞోపవీతం ఎలా వెళ్ళిందంటే ఇప్పుడు కర్దం ప్రజాపతికి 9 మంది ఆడపిల్లలు. మొదటగా మాతంగులకి ఉండేది. మొట్టమొదటిగా వైదిక కర్మలు చేసిందే మాతంగుల స్వామి. ఎందుకంటే అక్కడ ఈ వైదిక కర్మలు ప్రజాపతుల ద్వారానే ఇవన్నీ కూడా సమాజానికి అందించబడినవి. ఆ రోజుల్లో వైదిక కర్మ తప్పనిసరిగా చేసేవారు. ప్రతి కుటుంబంలో కూడా అగ్నిహోత్రం జరిగేది. ఒక వంట చేయాలంటే కనుక ఆ ఇంటి ఇల్లాలు పరిశుభ్రమైనటువంటి స్నానం చేసి అగ్నిస్థాపన చేసిన తర్వాతనే ప్రార్థన చేసిన తర్వాతనే ఇంటి శుభ్రంలో అందరూ కూడా తినేవారు ఆ మడి కట్టి వేసేసి. అటువంటి దాంట్లో అందుకే ఈరోజు కూడా మీకు నిదర్శనం మేము తక్కువనా ఎక్కువనా అని చెప్పడానికి మనం హిందూ వివాహంలో నవదంపతులకు ఎవరిని చూపిస్తామండి? అరుంధతి మాత. మరి ఆ అరుంధతి మాత మా ఇంటి ఆడబిడ్డ కదండి. కాబట్టి మేము ఎక్కడ కూడా లేదు. సతీ సావిత్రిని, అత్రి మహర్షి యొక్క భార్య, ఆమె కూడా మహా ప్రాతివర్త. కళ, గతి, ఖ్యాతి, శాంతి వీళ్ళందరూ కూడా ఈ యొక్క నవబ్రహ్మల యొక్క భార్యలు. వాళ్ళ ద్వారానే ఈ యొక్క అసురులైనటువంటి సంతానంతో వచ్చింది. అంటే మొదట మేము చేసిన కాలక్రమంలో మా పైన దాడులు
ఎన్నో దాడులు వేల సంవత్సరాలుగా ఉన్న మా గురువులు మా వాళ్ళు నిత్యము ఎంతోమంది మా పైన అనేకమైనటువంటి జరిగినప్పటికీ ఇంకా ఎక్కడో మాకు ఆ జాతి మీద ప్రేమతో మేము ఇంకా మా యొక్క తాత తండ్రుల యొక్క వారసత్వాన్ని మా రక్తంలో నింపుకొని మేము ఈ వైదిక కర్మలు చేస్తున్నాం స్వామి. తాత తండ్రుల యొక్క వారసత్వం అంటే ఆత్మగౌరవానికి సంబంధించిన. సో ఒక విధంగా అయితే ఈ జాంబవ ఉద్యమం ఏదైతే మీరు చేస్తున్నారో ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమం. అభినందనలు. అయితే ఇప్పుడు మరి ఈ కంశాలి వాళ్ళు కూడా ఈ మంగళ వాళ్ళు నాయి బ్రాహ్మణులను పెట్టుకుంటారు. మరి కంశాలి వాళ్ళకి కూడా ఒక బ్రాహ్మణ పదంతో కూడుకున్నటువంటి కులం యొక్క నేమ్ పేరు ఉంది. అలాగే మరి మాదిగలికి ఆ విధంగా బ్రాహ్మణ అనే పదంతో కూడుకున్నటువంటి ఏదైనా కులం యొక్క పేరు ఏదైనా ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే బ్రాహ్మణత్వం మాదిగలకు ఉందా లేదా అనేది ఈనాడు మీకున్నటువంటి సందేహం. అంటే మనము ఋగ్వేదంలో చూసినట్లయితే కనుక మొదట సృష్టి ఆవిర్భావం జరిగిన తర్వాత మనకు ఈ సృష్టిని అంతటి కూడా చేసినటువంటి వాడు హిరణ్యగర్భుడు, ఆయనే విశ్వకర్మ అంటారు. ఆ విశ్వకర్మ యొక్క పుత్రులు ఎవరు? త్వష్ట మహర్షి. త్వష్ట మహర్షికి 2 కుమారులు ఉంటారు. ఆయన విశ్వరూపాచార్యుడు, ఇంకొక ఆయన వచ్చేసి విశ్వకర్మ. మళ్ళీ తాత పేరు ఇక్కడ కూడా వస్తుంది, త్వష్ట కుమారుడు విశ్వరూపం. అయితే ఈ విశ్వరూప ఆచార్య అయిన ఈయన దేవబ్రాహ్మణుడండి. ఎందుకంటే బృహస్పతి ఒకానొకప్పుడు చనిపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఏం చేయాలనో తెలియదు. అప్పుడు మళ్ళీ ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేస్తే మళ్ళీ ఈ యొక్క దేవగణాలన్నీ కూడా విశ్వరూపాచార్యులు వారు చేయాలని ఆయన యొక్క కుమారుడే దదీచి మహర్షి. దదీచి మహర్షి మనకు వేదాల్లో కనిపిస్తాడు, ఉపనిషత్తుల్లో కనిపిస్తాడు, అష్టాదశ పురాణంలో మహా అద్భుతంగా కనిపిస్తాడు. మరి ఆయన యొక్క శరీరంతోనే సురులను కావాల్సినటువంటి అనేక ఆయుధాలను చేసుకొని దుష్ట సంహారం జరిగింది. మరి ఆ దేవగురువు అయినటువంటి బ్రాహ్మణుడు ఉంటే వైదిక కర్మ చేస్తున్నాడంటే అతనికి యజ్ఞోపవీతం ఉంటుంది కదండి. వైదికుడా కాదా? బ్రాహ్మణుడా కాదా? కాబట్టి ఈ బ్రాహ్మణుడు అనేటువంటిది ఏంటంటే ఒక బ్రహ్మజ్ఞానం కలిగిన ఎవరినైనా బ్రాహ్మణ అంటాం. బ్రాహ్మణ అనే పదానికి జ్ఞానం అనేటువంటిది అర్థం. అది ఎవరిలో నిక్షిప్తమై ఉంటుందో వాడు బ్రాహ్మణుడు, జ్ఞానం నిక్షిప్తం. రామయ్య గారు, మరి ఇప్పుడు ఈ జాంబవంతుడి యొక్క ప్రస్తావన హిందూ పురాణ గ్రంథాలైనటువంటి రామాయణ మహాభారతాల్లో ఏ విధంగా ఉంది? ముందుగా రామాయణంలో జాంబవంతుడి ప్రస్తావన ఎలా ఉంది? మరి మనం జాంబవంతుని చూసే విధానం మన మాదిగా జాంబవ పురాణం ప్రకారం ఒక విధంగా ఉంది. మరి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి జాంబవ ప్రస్తావన మరో విధంగా ఉంది. మరి దీన్ని మరి ఎట్లా చూస్తాం? మరి ఆ హిందూ పురాణాల్లో ఉన్నటువంటి జాంబవంతుడి యొక్క రూపాన్ని కానీ లేకపోతే ప్రస్తావన కానీ, అలాగే జాంబవ పురాణంలో ఉన్నటువంటి జాంబవంతుడి రూపాన్ని కానీ ప్రస్తావన కానీ మనం కలిపి చూడొచ్చా లేదంటారా? జాంబవంతునిగా చెప్పాలంటే ఇప్పుడు రామాయణంలో కూడా ముళ్ళకు ఎక్కడెక్కడ ప్రశాంతమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ ఆశ్రమాలకు దారి చూపించింది జాంబవంతుడే అని రామాయణంలో కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా లంకకు వెళ్ళేటప్పుడు ఆంజనేయునికి తన శాప విమోచన చేయించి సముద్రాన్ని ఎగరడానికి నువ్వే అర్హుడు అని చెప్పితే కూడా హనుమంతుడు ఏం చెప్తాడు? తాత, ఆయన గౌరవిస్తాడు. తాత నేను ఎగరగలను అంటే, నాకంటే పెద్దవాళ్ళు మీరున్నారు కదా, మీరు పోవచ్చు కదా అని అంటే, నేను శక్తి పుంజుకొని పోగలను కానీ తిరిగి రాలేను అని చెప్తాడు. అంటే వామనావతారంలో శ్రీ మహావిష్ణుకు బలిచక్రవర్తిని 3వ అడుగు తన నెత్తిపైన పెట్టేటప్పుడు విశ్వమంతా వ్యాపించినాడు కదా. 1 అడుగు భూలోకం, 1 ఆకాశం మీద పెట్టినప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అంటే, అప్పుడు ఆయన పెట్టినప్పుడు ఈయన ఎంత వ్యాపించినాడు అని చెప్పేసి వామనుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన శక్తివంతుడు ఆది జాంబవంతుడు.
అంత గొప్పగా చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ ఇతిహాసాల్లో మళ్ళీ రామాయణంలో అంత గొప్పగా చెప్పలేదు. అదేవిధంగా శ్రీకృష్ణునికి ద్వాపరయుగంలోకి వచ్చేసరికి శ్రీకృష్ణునికి ఆయన ఒక చోట ఉన్నట్టు పులుగం అవతారం ఉన్నట్టు చెప్తున్నారు. శమంతకం అనే సింహం అతన్ని తీసుకుపోతే సింహాన్ని జయించి శమంతకమణిని తీసుకొచ్చి జాంబవతికి ఇచ్చి ఆడబొమ్మగా ఇచ్చినారు. దానికోసం శ్రీకృష్ణుడు వచ్చే శ్రీకృష్ణుడిది అంటే భగవంతునితో రామాయణంలో కోరుకుంటాడు కదా, నీతో ముష్టి యుద్ధం చేయాలన్నప్పుడు ఆ సందేశం ఇక్కడ నీ కోరిక తీరుస్తానని సమయం సంభవించింది. కాబట్టి ఆ దానికోసం వచ్చినప్పుడు సాక్షాత్తు భగవంతునితోనే 18 రోజులు ముష్టి యుద్ధం చేశాడని చెప్తున్నాడు ఇక్కడికి వస్తే. ఆ తర్వాత జాంబవంతుడు తన శక్తి కోల్పోతూ తగ్గిపోతున్నప్పుడు అప్పుడు నేను ఏంటి ఇతనికి ఇట్లా తగ్గిపోతానని చెప్పి సాక్షాత్ ఆయన అడిగితే నేను శ్రీరామచంద్రుని ప్రత్యక్షమవుతాడు. అక్కడ కూడా సాక్షాత్ భగవంతుడు అని చెప్తున్న వారితోనే యుద్ధం చేసే మహాశక్తిమంతుడు జాంబవంతుడు. కానీ ఈ జాంబవ పురాణం కాకుండా మిగతా పురాణాల్లో జాంబవంతుని తక్కువ చేసి చూపించారు. ఆయన రూపాన్ని కూడా ఒక వికృతమైన రూపంలో చూపించారు. అంటే ఇది కూడా మీకు అనుకోవచ్చు, తక్కువ చేసి చూపించాలని అనుకోవచ్చు. అది సినిమాల పరంగా మాత్రమే మన వాళ్ళు అవగాహన లోపంతో అది తీశారనుకోవచ్చా, లేదంటే అసలు గ్రంథస్థంగా అంతా మీరు ఏదైతే చెప్తున్నారో ఈ వల్లుక రూపం కానీ గ్రంథస్థంగా అంత వికృతంగా ఉంటుందంటారా? గ్రంథస్థంగా వికృత రూపం ఉండడానికి అప్పట్లో అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడు అనే షాపింగ్స్ అవన్నీ లేవు కదా. అప్పుడు ఎవరికైనా రాజులకైనా వెంట్రుకలు ఇదిగా ఉండేటివే అప్పట్లో మనం చూపించే విధంగా. అప్పుడు గడ్డం ఇట్లా వేసాడినప్పుడు ఆయన వేషాధారణ అట్లా ఉండిందని అట్లా అనుకోవచ్చు, లేదు ఇట్లా చూపించడానికి అనుకోవచ్చు. ఇట్లా కరెక్ట్ అనడానికి లేదు, అది కరెక్ట్ అనడానికి లేదు. కానీ జాంబవంతుని విషయంలో వచ్చేసరికి ఎంత వీలైన తక్కువలో సమాజానికి మెసేజ్ ఇచ్చినారు. ఇది పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు సాక్షాత్తు జాంబవతిని కృష్ణునికి ఇచ్చినప్పుడు పెళ్లి చేసినప్పుడు అక్కడ ఎవరు వ్యతిరేకించలేదు. సత్యభామకు జాంబవతికి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. జాంబవతి సంతానం కొనసాగింది, సత్యభామ సంతానం కొనసాగింది. ఇప్పుడు అక్కడ జాంబవతికి సత్యభామ కృష్ణుడితో ఒకేసారి వివాహం అయింది కదా, చూపిస్తారు కదా శ్రీకృష్ణ తులాభారంలో. అక్కడ చూపించినప్పుడు అక్కడ ఇద్దరు కలిసే సంతానం చేసుకున్నారు కదా. సత్యభామ శ్రీకృష్ణుని వారిని శ్రీకృష్ణ తులాభారులు అక్కడ అంటే సినిమా పరంగా చెప్తున్నాను. ఆ పరంగా సత్యభామ ధనం కోసము శ్రీకృష్ణుడు అమ్మేస్తే ధనం కోసం అమ్మేస్తుంది కదా సత్యభామ. అప్పుడు జాంబవతి పోయి సత్యభామ నిలదీస్తుంది, మేము సత్యదేవి ఉన్నారు, రుక్మిణీదేవి ఉన్నారు, నేను ఉన్నాను, మేమిద్దరం కాక నువ్వు ఎక్కదని భర్తను అమ్మడానికి నీకు ఏం హక్కు ఉందని అడుగుతారు సత్యభామను. అప్పుడు సమాధానం చెప్పలేదు, నిలదీస్తుంది అక్కడ జాంబవతి గారు. జాంబవతి నిలదీస్తే ఆమె సమాధానం చెప్పలేదు. అట్లా అక్కడ సమానమైన హక్కు తన భర్త కోసం శ్రీకృష్ణుడి కోసం వాదించినప్పుడే ఈ వాదన లేదు. అటువంటి గొప్ప కులం మనది అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే పురాణాలు ఇతిహాసాలని తెలుసుకోవడం ద్వారా జాంబవంతుని కులం ఒక మహా గొప్ప కులము. అప్పుడు వేదాలు వల్లించింది ఆయనే, సమస్త జాతులకు వేదాలు ఇచ్చింది ఆయనే, సంగీతాన్ని పుట్టించింది ఆయనే, ఆయన సంతానం నుంచి వచ్చింది. కాబట్టి మాకు ఇప్పుడు ఆయన సంతతి ఆయన వంశం వారసులైనటువంటి వాళ్ళం మేము వేదం నేర్చుకుంటాము, మేము చేసుకుంటాము. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగిన వారు బ్రాహ్మణులు అంటున్నారు, ఒక జంజం అంటున్నారు, జంజం వేసుకుంటున్నారు బ్రాహ్మణులు. జంజం వేసుకుంటే ఒక శుభకార్యాలు చేయడానికి ఒక అర్హులు అంటున్నారు. శుభకార్యాలు అంటే ఏంటివి? జంజం ఉండడం వల్ల ఒక మద్య మాంసాలు, వీడి తాగుడు, వ్యభిచారటువంటివి అశుభ లక్షణాలు దూరం అవుతాయి, మంచి లక్షణాలు మాత్రమే మనిషికి అలవడతాయి. ఒక మంచి లక్షణాలు ఉన్న వ్యక్తికి మంచి జ్ఞానమే వస్తుంది. దానికి తోడు ఈ పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదవడం వల్ల మంచి జ్ఞానం పెరుగుతుంది. అంటే ఈ జ్ఞానం పెంచుకోవడానికి, ఒక చెడు అలవాట్లు దూరం చేయడానికి, ప్లస్ మంచి అలవాట్లు నిలబెట్టుకోవడానికి ఒక యజ్ఞోపవీతం కూడా ఒక ఆధారం కూడా అనుకోవచ్చు. అంతే కదా ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు మామూలు వ్యక్తికి ధన్యం లేకపోతే సాధారణంగా అన్న బ్రదర్ అని పిలుస్తారు. అదే జంజం ఉన్న వ్యక్తిని అయ్య
స్వామిని సంబోధిస్తున్నారు. అది ఒక గుర్తింపు వచ్చినట్టే కదా దాని ద్వారా. ఆ విధంగా కూడా మాకు వారసత్వంగా ఉంది, ఆది జాంబవంతుని వేదము ఉంది. అందుకోసం కాబట్టి మేము కూడా జంజం వేసుకొని ఈ వేద పండితులను నేర్చుకుంటున్నాము, పూజలు చేస్తున్నాము. కాబట్టి ఈ ఇందులో మేము కొనసాగుతున్నాము. మా వారసత్వాన్ని కూడా మా జాతికి, మా వారసులకు కూడా దీన్ని అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.